హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం ప్లేలిస్ట్ అమెరికా వ్లాగ్స్ కమెంట్లో యాడ్ చేస్తాను, చూడండి. లేదా ప్లేలిస్ట్కి వెళ్ళి మిగతా వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. యాక్చువల్గా నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో వరలక్ష్మి పూజ, ఇంట్లో చేసిన వరలక్ష్మి పూజ అమెరికాలో అది లోడ్ చేశాను. ఈరోజు ఏంటంటే మన ఇంట్లో పూజ అయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి పిలుస్తారు కదా. అలా మేము ఆ కమ్యూనిటీలో కొన్ని ఇళ్ళని మేము విజిట్ చేసాం. సో అందులో ఫస్ట్ ఇల్లు అనమాట ఇది. ఈవిడైతే అచ్చం లక్ష్మీదేవిలా రెడీ అయింది. తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరైతే ఏజ్లో పెద్ద ఉంటారో వాళ్ళకి వాయనం ఇస్తారంట. అలా ఎవరైనా ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ అత్త కానీ అలా వచ్చి ఉంటే మాత్రం అందరూ పెద్దవాడిని పిలుచుకుపోయి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాయనాలు ఇస్తూ ఉన్నారన్నమాట. సో చూడండి, ఇది ఫస్ట్ విజిట్ చేసిన ఇల్లు. ఇక్కడ అమెరికాలో ఒక్కొక్కరింట్లో వరలక్ష్మి పూజ ఏ విధంగా డెకరేషన్ ఏ విధంగా ఉందని చూద్దాం. సో ఫస్ట్ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలందరూ రెడీ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే వదిన జస్ట్ హారతి ఇస్తూ ఉంది. అలాగే పిల్లలందరినీ కూర్చోబెట్టి అబ్బాయి అయితే కొద్దిగా హారతి మంత్రాలు అవన్నీ కూడా చదువుతూ ఉన్నాడు. పాపకు అంత రావు కానీ అబ్బాయికి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఆ లాంగ్వేజ్ ఎలా ఇంట్లో ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు ఏది తెలుగులో మాట్లాడడానికి కష్టంగా ఇది అవుతూ ఉంటారు. అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ మన పండగల్ని మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అలా వదిలేయకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇలా చేస్తూ ఉంటే కొన్ని మన పద్ధతులు వాళ్ళకి తెలుస్తాయి అనేది మా ఇంట్లో వాళ్ళ నమ్మకం అనమాట. అందువల్ల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కాసేపు ఇలా ఫంక్షన్స్ అప్పుడు పూజలప్పుడు మాత్రం ఇలా ఉండాల్సిందే. సో ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళకి పూజల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇల్లంతా ఇష్టపడాల్సిందే. కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనుకోండి, పూజలు అంతగా చేయని వాళ్ళు, అటప్పుడు ఇల్లంతా కూడా చప్పగా ఉంటుందని అనిపించింది నాకైతే ఏదైనా హెవీగా నార్బట్టాలు చేసేది అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా పండగ రోజైతే మామూలు అలంకారం చేసి జస్ట్ కొన్ని ప్రసాదాలు మాత్రం చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఏంటంటే ఇదో హడావుడిగా వదిన ఒక్కొక్కరి ఇళ్ళకి వెళుతూ ఉంది. మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసి మన ఇంటికి వస్తారు కదా, మళ్ళీ వెనక్కి రావడం. మొత్తానికి ఆ కమ్యూనిటీలోనే కాబట్టి అటు ఇటు త్వరగా తిరిగేసామన్నమాట. ఇప్పుడు మేము కుక్కీ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నాం. సో మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే కుక్కీ గురించి తెలిసింది. అది మేము వెళ్ళగానే ఎంత బాగా రిసీవ్ చేసుకుందో ఒక్కసారి మీరే చూస్తే తెలుస్తుంది. అలా వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటూ ఉంది. హలో కుకీ. ఓహో కుకీ, కమ్ కుకీ, కుకీ కమ్. బాగా ఫ్రెండ్లీ డాగ్ అనమాట ఇదైతే. మాకు 2 years తర్వాత కూడా మమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంది. ఇది వీళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అనమాట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. నార్మల్గా ఇక్కడ అన్నీ మనకు దొరికినట్టు దొరకవు కాబట్టి వాళ్ళు ఉన్నంతలో బాగా చేసుకున్నారు. ఇదైతే నేను అక్కడ కూర్చుంటే వచ్చి నా పక్కన కూర్చునేసింది. మామూలుగా అయితే మనకు అలవాటు లేనటివి దగ్గర రావు కదా, కానీ ఇది మాత్రం మమ్మల్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంది. ఈ మధ్య 1-2 సార్లు వాళ్ళ బయట వెళ్తుంటే కూడా మామూలుగా తీసుకెళ్తారంట. నేనైతే నా దగ్గర ఉంచేసిపోండి అంటే పాపం ఉంచేసి వెళ్ళారు. అది బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంది. నేను కిందకి వెళ్తే కిందకి రావడం, పైకి వెళ్తే పైకి రావడం. కుకీ కమాన్ లెట్స్ గో అంటే చాలు ఎంత నిద్రలో ఉన్నా టక్కన లేచేస్తుంది అనమాట. పూజకి అయితే చాలా ఇష్టం. గుర్తుపెట్టలేదు అని చెప్పి తనే గంధం పూసి ఆ గంధం పైన బొట్టు పెట్టింది అనమాట. అతకదని చెప్పి తనకి ఈ కుక్కీతో అంతా ఫోటోలు తీసుకోవడం
అదైతే హ్యాపీగా పోజులిస్తూ కూర్చుంది. తర్వాత ఏంటంటే ఈ ఇంట్లో వాయనం మీకు ఇస్తానక్క, మీరు ఫస్ట్ వచ్చారు, మీరే లక్ష్మీదేవి అంటూ ఆ, ఈ ఈ అమ్మాయి పేరు కూడా విజయ, తను హైదరాబాదు. సో వీళ్ళు అన్న వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటారనమాట. సను ఈరోజు వాయనం ఇస్తూ ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా వాయినాలు తీసుకోవడం. నార్మల్గా మనం ఎప్పుడైనా పూజకి వెళ్ళినప్పుడు మామూలుగా బ్లౌజ్ పెట్టిస్తూ ఉంటారు. వాయినం అంటే అవి ఏవేవో పెట్టినారన్నమాట. గాజులు, తర్వాత పసుపు, అది రాదు ఇంకా కొన్ని చేసిన పలహారాలు అవన్నీ కూడా అవి మనం ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం అంటూ తీసుకోవాలంట. అలా అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటారు మన దగ్గర. నార్మల్గా ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళకి ఇస్తారంట. సో ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళాను, అంటే వీళ్ళింట్లో ఫస్ట్ వెళ్ళానంట, అందుకని మీకే ఇస్తానక్క అని చెప్పింది. అలా 5 మందికి అలా ఇస్తారనమాట. కొంతమంది 9 మందికి అలా ఇస్తూ ఉంటారు. సో ఏడైతే రెండో ఇంట్లో పూజ ఎలా డెకరేట్ లక్ష్మీదేవిని ఎలా డెకరేట్ చేశారో చూశారు కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కరి ఇంటికి వెళ్దాం. ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడైతే నాకెందుకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ డెకరేషన్ బాగా నచ్చింది. హౌస్లో చాలా బాగా పెట్టుకున్నారు. వాల్ పెయింటింగ్స్ కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ అవన్నీ కూడా. సో రండి ఇక్కడ చూద్దాం ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది అనేది. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా సాయంకాలం హారతి మంత్రం చదువుతూ ఉన్నారు. సో చదువుతూ ఉన్నారు కాబట్టి మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వదిన కూడా అలాగే వెళ్ళి కూర్చున్నారనమాట అది పూర్తయ్యేదాకా. సో వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించారు. వీళ్ళు ఏంటంటే ఇండియాకి వెళ్ళినప్పుడు ఏమేం కావాలో అవన్నీ తెచ్చేసుకుంటారు. సో ఒక్కొక్క వినాయక చవితి అయితే వినాయక చవితి సంబంధించిన డెకరేషను అలా ఒక్కొక్కటి ఏ ఏ ఫెస్టివల్ని ఇక్కడ వాళ్ళు ఇది చేయరు. ఇక్కడ పెద్ద ఆవిడ ఉంటే వాళ్ళ దగ్గర పూజి అన్న పాప ఆశీర్వాదాలు తీసుకున్నారన్నమాట. చూడండి ఒక్కసారి జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను వీళ్ళ హౌస్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ అమ్మాయి పైన కూడా చాలా బాగుంటుందండి, కావాలంటే తీసుకోండి అనింది. కానీ వదినకి టైం అయిపోతుందని వచ్చేసాము. జస్ట్ ఒక చిన్న బిట్ మాత్రం యాడ్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన అయితే కొంచెం ప్లాంట్స్ అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారంట. తర్వాత మళ్ళీ హడావుడిగా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇందాక నాకు వాయినం ఇచ్చిన అమ్మాయి పేరు కూడా విజయ, తను మన ఇంటికి వచ్చారు. సో ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏమంటారు పసుపు కుంకుమ తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలాగే ఈ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ కారు దిగు కారు అన్నట్లు అయిపోయిందనమాట. వాళ్ళు ఇంటికి పోవడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడం సరిపోయింది. సో మొత్తానికి ఎడావుల్లో వదిన బిజీగా ఉంది. అలా బ్యాక్ యార్డ్లోకి వచ్చేటప్పటికి ఈ విధంగా పారాచూట్లో ఎగురుతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళే అప్పుడప్పుడు సరదాగా వెనకాల ఇల్లులు ఉన్నాయి కదా, వదిన వాళ్ళ ఇంటి వెనకాల ఇల్లులు, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారంట. నేనైతే ఇంటి దగ్గర చేయడం ఫస్ట్ టైం చూడడం. సో వీళ్ళే కొనుక్కొని ఎప్పుడైనా అలా సరదాగా పైకి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తారంట. మామూలుగా ఇవన్నీ కూడా ఏమన్నా పర్మిషన్లు కావాలో నాకు తెలీదు. చూడంగానే ఆశ్చర్యం వేసింది, ఇది ఇంటి దగ్గర కూడా ఎలా ఎగురుతారా అని అనిపించింది. తర్వాత ఈరోజు పూజకి ప్రణవ్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా వదిన ఇన్వైట్ చేసింది. సో ప్రణవ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళేసి సో దిగుతూ ఉన్నారనమాట. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళేసి కొంచెం లేట్గా వస్తా అన్నారు. సరే అట్లీస్ట్ లేట్గా వస్తే డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పి వదిన వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేసిందనమాట. సో మొత్తానికి ఇలా ఈరోజు వరలక్ష్మి వ్రతం ముగిసింది. ఇప్పుడు మేము ఇంకొక ఇంటికి వెళ్ళాం. సో ప్రతి ఇంట్లో కూడా డెకరేషన్ మీకు చూపిస్తూ వస్తున్నాను. ఇది ఇంకొక ఇల్లు. నేనైతే ఒక 5-6 హౌసెస్కి వెళ్ళాను. తర్వాత వదిన చాలా ఇంటికి వెళ్ళింది కానీ నాకు ఓపిక లేక నేను వెళ్ళలేదు. చూడండి వాళ్ళైతే ఒక వాల్ని మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఈ చేతులతో ఇలా నైవేద్యం ఇచ్చినట్లు లేదా దీపం పట్టుకున్నట్లు పెడితే ఎంత బాగుంటుందో కదా. సో ఇక్కడైతే బంతిపూలన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నవన్నీ కూడా
ప్లాస్టిక్ అనమాట. రియల్ పూలు మాత్రం దేవుడి దగ్గర పెట్టున్నారు. డెకరేషన్ అంతా ప్లాస్టిక్వి. ఇలా నేను ముందు చెప్పినట్టు ముందే తెచ్చిపెట్టుకుని ఉంటారు. ఈ ఫ్లవర్ వాజులు మాత్రం బొకేలు తీసుకొచ్చి ఆ రోజుకి ఆ రోజు డెకరేట్ చేస్తారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది కదా. మొత్తానికి చూసేవాళ్ళందరూ ఏ డెకరేషన్ మీకు బాగా నచ్చింది చెప్పండి. యాజ్ యూజువల్ నేను ముందు చెప్పినట్టే దేవుడికి డెకరేషన్ కాదు కావాల్సింది, భక్తి అని చెప్తూ ఉంటాం కదా. ఈవిడైతే మొత్తం రోజు చెట్లు ఎక్కువ వేసేస్తుంది అనమాట. బయటంతా కూడా తనకు చెట్ల పిచ్చి అని చెప్తూ ఉంది వదిన. అలాగే పూజని అన్న వాళ్ళ పాపని కూడా వదిన కూర్చోబెట్టి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించింది. చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరూ ఇంకా బ్యాక్ యార్డ్లో ఒకటే ఫొటోస్ తీసుకోవడం వాళ్ళు. మొత్తానికి ఇప్పుడైతే టైము 8:45 అవుతుంది. అయినా కూడా చూడండి ఇంకా పొద్దుపోలేదు. సో అదే ఫొటోస్ బారావంటే కూడా వినకుండా వాళ్ళు ఇక్కడిది అక్కడిది అంట ప్రణవ్ని ఇంకొక అబ్బాయిని వాడేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఇక పూజ అయిపోయింది కదా, అందరూ రావడం పోవడం ఆల్మోస్ట్ మనం అందరి ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు అందరి ఇళ్ళకి రావడం అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే వదిన అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత పిల్లలందరినీ కూడా ఆశీర్వదించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాం ఫైనల్గా. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అక్కడే డైనింగ్ టేబుల్ పెట్టేసి మీరే వడ్డించుకోండి అంటే వీళ్ళు అప్పుడప్పుడు వదిన పిలుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి బాగా ఐడియా ఉంది. అలాగే అందువల్ల వీళ్ళందరికీ అలవాటు. వాళ్ళే వదిన వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే వడ్డించుకొని తింటూ ఉంటారు. ఏ ఫెస్టివల్ అయినా పాపం వాళ్ళ పేరెంట్స్ లేరు కదా అని ప్రణవ్ని పిలిచేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అందరిని తీసుకురమ్మంటుంది అనమాట. ఈరోజు అయితే ఒక 4-5 మిస్ అయ్యారు. మిగతా అందరూ ఒకేసారి ఒక 10 మంది దాకా వస్తారంట. ఏ ఫంక్షన్ ఏ పూజ ఇంట్లో వదిన చేసినా కూడా వదినకి చాలా ఓపిక ఎక్కువ. అన్ని ప్రసాదాలు చేయడం, అందరినీ పిలిచి వడ్డించడం ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటుంది. సో అందుకే చెప్పాను, భక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అదేవిధంగా ఇవన్నీ చేసే ఓపిక కూడా ఉండాలి అని చెప్పి. మనకు ఎలాగూ లేవు. సో చేసే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం వరకే. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం నేను అన్ని దగ్గరుండి చూశానన్నమాట. ఎప్పుడు ఇంత ఇదిగా ఎవరైనా చేస్తున్నా కూడా ఇంత ఇదిగా చూడలేదు. నార్మల్గా నేనైతే అంత డెకరేషన్ చేయను కాబట్టి నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.